మైక్రో ఫైనాన్స్ విషయంలో నిన్న మీడియా ప్రతినిధులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ ఉత్సాహము, అత్యుత్సాహము నిన్న మస్తు చూసినాం. ఎంత గొప్పగా చూసినాం అంటే ఏదో మంగ్లీ గారు మైక్రో ఫైనాన్స్ విషయంలో ఏదో స్కామ్కి తెరలేపారని, ప్రతి ఒక్కరి డబ్బులు వసూలు చేసి బాధితులను మోసం చేశారని అనుకుంటూ నానా రకాలుగా నిన్న చాలా వరకు దుష్ప్రచారాలు జరిగినాయి. మంగ్లీ గారిని మీడియా మిత్రులు కూడా నానా రకాలుగా క్వశ్చన్లు చేశారు. అబ్సల్యూట్లీ మీ పనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి నిన్న మీడియా మిత్రులకు. అంతకుముందు ఇప్పుడు ఆవిడ గారు స్కామ్కు పాల్పడ్డారా పడలేదా అనేది ఇప్పటిదాకా ఎవిడెన్స్ అనేది బయటికి రాలేదు. స్టిల్ ఇప్పటి వరకు ఆ అడ్వకేట్ కూడా నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గర ప్రతి ఒక్కరు ఉన్నారు అని చెప్పి ఆయన నిన్న కోర్టు దగ్గర దబాయింపు కార్యక్రమాలు చేసిర్రు. పోలీసులు కూడా అతన్ని ఆల్కహాల్ టెస్ట్ కూడా నిన్న చేయడం కూడా జరిగింది. చేసిన తర్వాత కొన్ని పరిణామాలు చూసుకుంటే, కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసుకుంటే మంగ్లీ గారు అవినీతికి పాల్పడ్డారని ఒకడు పెడతాడు, మంగ్లీ గారు అసలు చరిత్ర ఇదని పాడబెడతారు. సరే, ఒకరు స్కామ్ చేస్తే ఇట్లా పెట్టాడు కరెక్ట్, నేను తప్పట్లేదు. ఆవిడ గారిని పర్సనల్ జీవితాలని అన్ని లాగి నిన్న మొత్తం సోషల్ మీడియాలో రాద్దాంతం చేసేసారు, అంతా హైలైట్ చేసారు. మరి మంత్రి సీతక్ గారు కూడా స్కామ్కి తెరపడ్డారు కదా. మరి మంత్రి సీతక్ గారు కూడా లాక్డౌన్లో మూటలు పోసినారు, అన్నీ చేశారు. మరి ఈరోజు ములుగు నియోజకవర్గానికి ఆవిడ గారు సరిగ్గా పోక 2 సంవత్సరాలు, మరి దాని మీద ఏం మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడలేదు. ఈరోజు 30 కోట్ల సెల్ ఫోన్ స్కామ్ జరిగింది, మరి ఎవరు కూడా దాని గురించి కవర్ చేయలేందుకు, ఎందుకు మాట్లాడడం లేదు? తర్వాత కొండా సురేఖ 600 కోట్ల డీల్లోనే రేవంత్ రెడ్డికి ప్లస్ కొండా సురేఖ ఓఎస్డీకి లొల్లి జరిగింది. వాటాల లెక్కింపులో గన్నుతోటి కాల్చుకున్నారు, ఎవరు కాల్చుకుంటే 600 కోట్ల అడ్డంగా దొరికింది. మరి దాని గురించి మీడియా మిత్రులు బయటికి పోయి ఇది చేయలేదు. అట్లాంటివి చేయరు, అస్సలే చేయరు. నిన్న సీతక్క నియోజకవర్గంలో చిన్న బాలుడు సత్తిపిండ్ల విషయం కలిపిందని తిని ఆ బాలుడు చనిపోయాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు. కానీ ఆధారం లేని వాటి గురించి ఇప్పుడు మంగ్లీ గారి గురించి బాగా మాట్లాడారు, మస్తు ట్రోల్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం చేస్తుండో తెలుసా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంగ్లీనే టార్గెట్ చేస్తూ ఉంది ప్రభుత్వం ఇప్పటిదాకా. స్టిల్ మనం చూస్తూ ఉన్నాం. స్టార్టింగ్లో మంగ్లీ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్లో డ్రగ్స్ తీసుకుంటున్నారు, కోకైన్ తీసుకొచ్చిర్రు, ఫారెన్ నుంచి మత్తు పదార్థాలు తీసుకొచ్చి సేవిస్తా ఉన్నారు అనుకుంటూ ఆవిడ గారి బర్త్డే జరుగుతున్న సమయంలో కూడా పోలీసు వాళ్ళని పంపించి మరి అక్కడ సర్చింగ్ చేసే కార్యక్రమాలు ఇవన్నీ జరిగినాయి. తర్వాత మంగ్లీ గారు ఇప్పుడు స్కామ్కి తెరలేపారని మళ్ళీ పోలీసులు అదే వ్యవహారంలో ఇలా వరుసగా మంగ్లీ టార్గెట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. దేనికోసం టార్గెట్ చేస్తున్నారు? ఆవిడ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ సంస్కృతి గురించి గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డు బతుకమ్మ ఆడే తరుణంలో ఆవిడ గారు పాట పాడారు. ఇప్పటిదాకా దాన్ని పలు దేశాల్లో కూడా ఆచరించుకుంటూ ఇప్పటిదాకా ఆడుతూ ఉన్నారు. ఆ పాటను బట్టి ఒక తెలంగాణ బిడ్డను ఇప్పుడు ఆవిడ స్కామ్ చేశారంటే దానికి తగ్గట్టు ఆధారాలు ఉండాలి. దానికి తగ్గట్టుగా హైకోర్టు వాళ్ళు దానిపైన సరైన నిర్ణయం తీసుకొని వారికి శిక్ష విధించడం, లేకుంటే జైలుకు పంపే కార్యక్రమం వాళ్ళు చూసుకుంటారు. అదంతా మంత్రి సీతక్ గారికో న్యాయము, కొండా సురేఖ గారికో న్యాయము, ఈరోజు మంగ్లీకో న్యాయమా? వీళ్ళేమో స్కామ్లు చేసిర్రు, అడ్డంగా దొరికిర్రు, విత్ ఆధారాలు ఎవిడెన్స్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్య లేదు. ఏసీబీ ఉండదు, సిబిఐ ఉండదు, రాష్ట్ర విజిలెన్స్ ఉండదు, పోలీస్ శాఖ ఉండదు, ఏముండదు. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం అన్ని ఆధారాలు ఉండి, అన్ని ఆధారాలు లేకున్నా ఏమి లేకున్నా కూడా మంగ్లీనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇదే ఉందా తెలంగాణ రాష్ట్రంలో? మంగ్లీ టాపికే ఉందా? ఆడ ఆధారాలే తొక్కలే తోలేదు. ఆవిడ గారిని అనవసరంగా లాగిరు దాంట్లో. ఆవిడ దానిపైన కూడా రియాక్ట్ అయ్యి మళ్ళీ రీపిటిషన్ కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. అన్ని జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, వాటి మీద కూడా మాట్లాడితే కొంచెం బాగుండు సమాజం కూడా. ఈరోజు పక్కోని కొంపలో వేలు పెట్టే అంత ఇంట్రెస్ట్ సొంత ఇంట్లో ఉన్న సమస్యల మీద లేదు. ఈరోజు రాష్ట్రంలో రోడ్లు లేదు, రాష్ట్రంలో పిల్లలకు సరైన చదువులు లేవు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఈరోజు ప్రభుత్వానికి ఏదైనా మంచి చేసుడు లేదు. అన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు దానిపైన నో రెస్పాన్స్. దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ మంగ్లీని టార్గెట్ చేయాలి. ఇక్కడ ఏం లేదబ్బా, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక డైరెక్ట్గా మంగ్లీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒక 6 నెలల తర్వాత డైరెక్ట్గా ఆవిడ గారిపైన అటాకులు చేసుడు మొదలుపెట్టారు ఈ ప్రభుత్వం వాళ్ళు. వీళ్ళ దగ్గర ఏ ఆధారం లేవు. ఇప్పుడు ఆధారం ఉంటే కోర్టు చూసుకుంటుంది కదా. అంత ఉత్సాహం, అంత ఆర్భాటం ఎందుకు?
మరి ఈ మీడియా వాళ్ళందరూ కలిసి మంగళి విషయంలో ఇంటర్వ్యూ చూపిన వాళ్ళు ఆ సీతక్క గారి స్కామ్లో చూపెట్టొచ్చు కదా. ఏం భయమా? అరెస్ట్ చేపిస్తుందని భయమా? కొట్టిస్తుందని భయమా? ఏమని భయం? దయచేసి దీనిపైన మీరు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వానికి అగెనిస్ట్గా ఉన్న ఏవైతే కార్యాలు ఉన్నాయో అవి మాత్రమే నడుస్తూ ఉన్నాయి. అంతా డైవర్షన్. ఇవంతా రేవంత్ రెడ్డి స్కెచ్ చేస్తున్న డైవర్షన్ ఇదంతా. 6 గ్యారెంటీల పైన ఈరోజు మైకులు పట్టుకుని ఎవరు మాట్లాడు, 420 హామీల పైన ఎవరు దానిపైన డిస్కషన్ చేయరు. రేవంత్ రెడ్డి మనకు ముఖ్యమంత్రి అయితే పక్క రాష్ట్రాలపై ప్రచారం ఎందుకు చేస్తూ ఉన్నాడు? ఏమైనా కిరాయికి తీసుకొచ్చిన ఆయనని? ఈ విధంగా జరుగుతూ ఉంది. ఒక ఆడబిడ్డ పైన ప్రభుత్వం కుట్రల పనుడు కూడా ఇది కరెక్ట్ కాదు. సరే, ఆవిడ గారు తప్పే చేస్తుంటే మరి మంత్రి సీత గారు ఏం చేసిర్రు, కొండా సురేఖ గారు ఏం చేసిర్రు, రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు? వీళ్ళ విషయంలో కూడా అదే తీరుగా ముందుకెళ్ళాలి. ఒకరి మీదనే టార్గెట్ చేసుకుంటూ చేస్తే ప్రభుత్వానికి అనుగుణంగా మీడియా పనిచేస్తున్నట్టు ఇక్కడ క్లారిటీ అర్థమైపోతుంది. ఆధారం లేదు, తొక్కలేదు, తోలలేదు. ఏదో ప్రెస్ మీట్ ముందు పోయి నన్ను అది చేసిర్రు, మమ్మల్ని ఆ మైక్రో ఫైనాన్స్లో ముంచిర్రు, కోట్లకు మొత్తం లావాదేవీ తీసుకున్నట్టే ఆధారం లేని ముచ్చట్లు. నిన్నటి దాకా 2 రోజుల నుంచి నడుస్తుంది టాపిక్. ఇప్పటిదాకా ఆధారాలు సంపాదించలేదు. ఇప్పటిదాకా ఏది కూడా జరగలేదు. వాళ్ళకి ఇష్టం రీతిలో మొత్తం ఈ ప్రజలంతా డైవర్ట్ అవ్వడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దయచేసి వీటన్నిటి నుంచి బయటికి రావాలి. మనం ప్రశ్నించదలుచుకుంటే మిగతా దొంగల్ని కూడా ప్రశ్నించాలి. మిగతా వాటిలో స్కామ్లో పాల్పడ్డ దొంగలను కూడా ప్రశ్నించాలి. ఒకరిని ఆడ దొంగతనంలో జరగలేదు, వాళ్ళ దొంగతనం చేసిరంటే ఇది ముమ్మాటికి పొరపాటే. నిన్న చాలా వరకు మీడియా వ్యవస్థలు దానిపైన చూపెట్టిన ఉత్సాహము, వాళ్ళ యొక్క ఆతృత అనేది నిన్న మనం బాగా చూసినాం. ఆ ఆతృత ఈరోజు పేద ప్రజల కోసం పెడితే ఇంకా బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం.